హాల్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనందరి సుపరిచితులు మార్గనిర్దేశకులైనటువంటి తెలంగాణ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని విజిట్ చేయడానికి విచ్చేసి ఉన్నారు. అలాగే అనునిత్యం కూడా మన కార్యక్రమాల్లో భాగ్యస్వామి అవుతూ మన వెంబడే ఉంటూ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సాధారణంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. 2011 సంవత్సరం నుంచి అనునిత్యం కూడా నరాల రత్నాకరణ గారికి కూడా వేదిక పక్షాన సాధారణంగా ఆహ్వానాన్ని పలుకుతున్నారు కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది. మరి సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, సమాజానికి ఏ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక రోడ్ల మీద నగ్నంగా అర్ధనగ్నంగా పెరిగిపోయినటువంటి గడ్డం అడ్డలు కట్టినటువంటి జుట్టుతో ఎంతో మంది విధివంచితులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఎవరు ఆదరించాలి, అలాంటి వాళ్ళు ఎవరు హక్కులు చేర్చుకోవాలి, అలాంటి వాళ్ళ కోసమే 24/7 కూడా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాంటి విధివంచులు ఎక్కడైతే ఉంటారో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళకి రోడ్ల మీద కటింగ్ చేయించడం, షేవింగ్ చేయించడం, స్నానాలు చేయించడం, మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అంటారు. మరి రోడ్ల మీద చనిపోయినటువంటి అనాథ శవాల పరిస్థితి ఎన్నో కమ్యూనిటీస్ సంబంధించి వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్. సో ఇప్పటిదాకా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించింది. ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా, ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా, ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా ఇప్పటిదాకా కూడా 120 పైచిలకు అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏ గుడిలో ఉన్నాడు అనేది చూస్తే మనుష్య రూపంలోనే దాగి ఉన్నాడు భగవంతుడు అనేది ఒకసారి హృదయాన్ని కదిలిస్తుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా నిత్యదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. రోడ్ల మీద కథలు లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలు, అభాగ్యులు, విధివంచితులు, అలాగే క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి మనకి 5 జిల్లాలకు కలిపి ఒకే ఒక క్యాన్సర్ ఆసుపత్రి మన దగ్గర ఉంది. దాదాపు 5 జిల్లాల నుంచి పేషెంట్స్ అక్కడికి వస్తూ ఉంటారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ అయినటువంటి పేషెంట్స్ అక్కడ తినడానికి కూడా ఆహారం అనేది దొరకదు. సో ఆ లొకేషన్ తో పాటు ప్రతిరోజు కూడా 200 మందికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తూ ఉంది. అందుకే ఇందూరు యువత సింధూరపు నడత, చందనాల చరిత, అభినందనీయ ఘనత ఈ ఇందూరు యువత అని ప్రతి సందర్భంలో కూడా మేము చెప్పుకుంటూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతేనే మనం అంతిమ సంస్కారాలకు వెళ్ళొచ్చి టైం అయిపోతాం. మరి ఇక్కడ దాదాపు 10 రోజులు 15 రోజులు బాడీస్ మనకి వాళ్ళ సమ్మతికి ఎవరు రాక కుప్పలు కుప్పలుగా అక్కడ ఉంటాయి మార్చురీలో. సో పోలీసుల సహకారంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడెంటిటీ ప్రకారం వాళ్ళు హిందూ అయితే హిందూ సంప్రదాయ పరంగా, ముస్లిం అయితే ముస్లిం సంప్రదాయ పరంగా, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా వాళ్ళ మతానుసారమే ఆ అంతిమ సంస్కారాలన్నీ కూడా ఆ అనాథ శవాలకి మేమే కొడుకులం అవుతున్నాం, మేమే కూతుళ్ళం అవుతున్నాం, అంతిమ సంస్కారాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం అంటే ఒక మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితేనే ఒక 50 మందికి 100 మందికి అన్నం ఉండాలి అంటేనే కష్టమవుతూ ఉంటుంది. మరి ఇలా ప్రతిరోజు కూడా 325 రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. అలాగే రోడ్ల మీద తిరిగేటువంటి విధివంచితులు ఉంటారు. చూస్తూ ఉంటే అసభ్యం వేస్తూ ఉంటుంది. దగ్గరగా వెళ్ళామంటే రాళ్లతో కొడతారు, హ్యాండ్ టచ్ చేసామంటే కొరికేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తామా ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మన మైండ్ సెట్ లోకి ఎట్లా తీసుకురావాలి అంటే మనము కూడా వాళ్ళ దగ్గర పిచ్చి వాళ్ళ దగ్గర వెళ్తాము. వాళ్ళని మాటల్లో కలిపి తిరిగి మన మైండ్ సెట్ లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఒక్కొక్క వాలంటీర్ కూడా మన దగ్గరికి వచ్చేసి ఒకళ్ళు షేవింగ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు కటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొకరి పరిస్థితులు ఏంటి అంటే వాళ్ళు మొత్తం కూడా డ్రైనేజీ కాలువల దగ్గర చుట్టుపక్కల దగ్గరే పడుకొని ఉంటారు. బాడీ అంతా కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది. ప్రైవేట్ ప్లేసుల్లో కూడా బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, పుండ్లు పడుతూ ఉంటాయి. సో తీసుకువెళ్ళాలి అంటేనే కష్టంగా ఉంటుంది. రీసెంట్లీ మొన్న కురిసినటువంటి వర్షంలో
మనకి ఇక్కడ గంజి ప్రాంతంలోనే దాదాపు 75 సంవత్సరాల ఒక వృద్ధుడు కాలు మొత్తం కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది. బాధను పట్టి కింద బిగుసు పట్టుకొని పట్టి మీద పట్టి ఆ పుండి కట్టుకొని ఉన్నాడు. ఆ పట్టీలన్నీ కూడా మేము విప్పుతుంటే దాదాపు 100 పైగా పురుగులన్నీ కూడా నుగులుగులాడుతూ కింద పట్టి ఉంది. మేము కూడా పట్టించుకోకపోతే ఆయన పరిస్థితి ఏంటి? సమాజంలో మన మనుషులుగా బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నాం? బాధ్యత ఎందుకు మర్చిపోతున్నాం? రీసెంట్ గా వచ్చినప్పుడు కోవిడ్ మనకి ఏం నేర్పించింది మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ఇళ్ళకే పరిమితమైన కోవిడ్ ఫస్ట్ వేవ్, కోవిడ్ సెకండ్ వేవ్ లో దాదాపు 984 కోవిడ్ కుటుంబాల దగ్గరికి డైరెక్ట్ గా మేమే వెళ్ళాం. వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాం. వాళ్ళకి ఇళ్లలో కావాల్సిన నిత్యావసర సరుకుల్ని, గ్రోసరీస్ ని, డ్రై ఫ్రూట్స్ ని అన్ని కూడా ప్రొవైడ్ చేసినటువంటి విషయాన్ని ఈ రోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఏం చేయాలి, అలాంటి వాళ్ళ కోసం మనం ఇంకా ఏం చేయగలుగుతాము అనేది ఆలోచించాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి అనేక మార్లు మేము వెళ్ళాం. కాలికి బల్బం కట్టుకొని తిరిగి తిరిగి కాళ్ళకి మచ్చలు పడ్డాయి తప్ప మేము అనుకున్నటువంటి పని కాలేదు. వాళ్ళకి ఫైల్స్ అనే ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ఫైల్ పుటప్ చేసి అనేక పలుమార్లు రైటప్ రాసి 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 చేతులకి బొబ్బలకి కానీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్ళలేదు. మరి ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. మరి మనం చేసేటువంటి కార్యక్రమానికి ఆదరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించిన తర్వాత మాధవనగర్ క్యాన్సర్ ఆసుపత్రి వెనక ఉన్నటువంటి ఒక స్థలాన్ని దాతల ద్వారా దాదాపు 66 లక్షల్ని కలెక్ట్ చేసి 586 గజాల్ని స్వయంగా మేమే కొనడం జరిగింది. మరి ఈ స్థలం ఎందుకోసం అనేది ఆలోచించినట్లయితే గనక ఇప్పటిదాకా మనం ఏదైతే గనక మధ్యస్థిమితాన్ని కోల్పోయినటువంటి విధివంచితులు ఎవరైతే ఉన్నారో మనకి జిల్లాలో రిహాబిలిటేషన్ సెంటర్ లేదు సార్. మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గరగా ఉంది. ట్రైన్లలో ఎక్కించేసి పంపిస్తారు. లేదు అంటే వాళ్ళు మధ్యస్థిమితాన్ని కోల్పోయారు అనేసి ఇంట్లో వాళ్ళు భరించలేక మిడ్ నైట్ టైం కార్లలో తీసుకొచ్చేసి వదిలేసి వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ మా పిల్లలు వస్తారని ఎదురు చూసి చూసి కృషించిపోయి అక్కడే తను చాలించేటువంటి పరిస్థితి ఉంటాయి. ప్రతిరోజు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తా ఉంటాయి సార్. ఆర్మూర్, బోర్డర్, భీమ్గల్ ఎక్కడి నుంచి అయినా సరే ఇమిడియట్లీ కూడా మాకు కాల్ వచ్చింది అంటే రెస్క్యూకి ఒక టీం ఇమిడియట్లీ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది. మరి అలాంటి విధి వంచితుల కోసం సార్ ల్యాండ్ అయితే మేము కొనగలిగాం, కానీ కన్స్ట్రక్షన్ కి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి ప్రజల సంరక్షణకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల రక్షణకి నిమిత్తంగా సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. కాబట్టి మరి అలాంటి అనాథలకి, అలాంటి అనాథలకి కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి సలహాదారులు ఈ రోజు ఈ వేదికను సందర్శించి ఉన్నారు. కాబట్టి మరి మీ మాటల కోసం మా కార్యవర్గం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు చెప్పేటువంటి మాటలు. మరి దానికి ముందుగా మా కార్యక్రమాల నుంచి తెలిసినటువంటి వ్యక్తి, కార్యక్రమాల్లో దగ్గరగా ఉండి మా కార్యక్రమాన్ని చూసేటువంటి వ్యక్తుల్లో రత్నాకర్ గారు ఒకరు. మరి వారి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలు ఇంత వివరంగా షబీరన్న గారు ముందర చెప్పినాక ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా షబీరన్న గారు సాయం చేస్తారు, చేపిస్తారు. ముఖ్యంగా మేము కూడా అదృష్టవంతులం. చాలా సందర్భాల్లో మధుపురి సాయిబాబు ఫోన్ చేసి ఇట్లా ఈ కార్యక్రమం ఉన్నది, దీంట్లో మీ తోడ్పాటు కావాలన్నప్పుడు ఆ భగవంతుడి దయ వలన మీ కోఆపరేట్ చేయడం జరిగింది. దానికి నేను ఆశీర్వాదం భావిస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథి గారు మాట్లాడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు మీ వాలంటీర్లు అందరూ కూడా నా యొక్క జవాబు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ కళాకారులు మా ఉన్నటువంటి బ్యాచ్మేట్స్ అందరూ కూడా కళాకారులే కాబట్టి ఒక కళా ప్రదర్శన ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఆడియన్స్ నుంచి ఫండ్ మొబైలైజ్ చేసి మా ఫ్రెండ్ కి ఆర్థిక సహాయం అందించాలి అనుకున్నప్పుడు 2 రోజుల పాటు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేసి 84,000 రూపాయలు, మాకు ఏమీ తెలియదు, 84,000 రూపాయలు కూడా అదే వేదిక మీద ఫస్ట్ టైం మేము చూడడం. సో ఆ 24,000 రూపాయలు కూడా కేశవయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చి మా కార్యక్రమాన్ని ఆన్ ది స్పాట్ కార్యక్రమంలో చూసి ఆనాడు ఆయన కూడా సమ్ అమౌంట్ డిక్లేర్ చేసి దాదాపు 1,00,000 రూపాయలని ఆ అబ్బాయికి మేము అందరం కలిసి కూడా అందించడం జరిగింది. మరి అలా ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా కార్యక్రమాల్లో మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి నూడా చైర్మన్ కేశవయ్య అన్న గారిని కూడా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసి. స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ, సాయిబాబా గారికి, తోటి
సభ్యులందరికీ యువతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మొన్న వచ్చినప్పుడన్నా ఇది ఒక పాట పాడి నేనే ఇంతసేపే మాయమైపోతున్నాడు మనిషి అన్నాడు అని చెప్పి పాట పాడలేదు నేను మాయమైపోలేదు మా మధ్య ఆయన తీసుకొస్తూ నేను ఆయన మంచి మంచి అని చెప్పి చెప్పడం జరిగిందన్న చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాను మీరు నియామాబాద్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ మతి స్థితి లేని వాళ్ళని తీసుకొచ్చి స్నానాలు చేయించడం దాని తర్వాత వాళ్ళకి మంచి బట్టలు కాకపోతే వాళ్ళకు ఒక ప్లేస్ కొనుక్కోవడం ఇలా ఎవరి దగ్గర కూడా చందా వసూలు చేయలేదు ఈ యువతనే వాళ్ళు కష్టపడి అంతో ఎంతో చేసుకొని మొత్తం ఒక 586 గజాల ప్లాట్ ఉన్నారు ఆ ప్లాట్ కూడా ప్రజాసేవ కోసమే ఉన్నారు కాబట్టి ప్రతి ప్లాట్కు మీరు ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేస్తే చాలా సంతోషం ఎంతోమంది మంచి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ధన్యవాదాలు. కార్యక్రమానికి మొదటిసారిగా విచ్చేసినటువంటి ఐసిడిఎంఎస్ చైర్మన్ తారక్షణ నాయక్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వచ్ఛంద సేవా సంస్థ ఆఫీస్కి రావడం మరి మీ అందరి ముందు 2 విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వడం మరి ఆర్గనైజర్ ఉన్నటువంటి తమ్ముడు మరి పెద్దలందరికీ మరి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు గారు అదేవిధంగా తమ్ముడు మరి నూడా చైర్మన్ కేశవేణి గారు మరి అదేవిధంగా అన్న రత్నాకర్ గారు మరి మన మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం చెల్లిస్తూ సమయం లేదు సార్కు పోవాల్సింది ఉంది. సార్ నేను స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను 1996లో చైల్డ్ రైట్స్ మీద పనిచేశాను. నేషనల్ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైబల్ ఏరియాలో మైనారిటీ ఏరియాలో బాల కార్మిక పాఠశాల ఏర్పాటు చేసి వందల మందిని ఎడ్యుకేషన్ వొకేషనల్ ట్రైనింగ్స్ వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను 2014 to 2020 వరకు ఉమ్మడి జిల్లాకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా మరి ఎందరో అభాగ్యులకు న్యాయం చేయడం జరిగింది. మరి చెప్పుకుంటాం నేను విన్నాను చాలా కార్యక్రమాలు చేస్తాం. మాకు ఇక పొలిటికల్లో ఫుల్ టైం చేయడం వల్ల మేము చేయలేకపోతున్నాం. నేను ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి అన్ని జిల్లాల్లో ట్రైబల్ ఏరియాలో పనిచేయడం జరిగింది. నిజామాబాద్లో కూడా ఒక హిందూ ఎన్జిఓస్ నెట్వర్క్ను కూడా 15 ఏళ్ల క్రితమే ఫామ్ చేశాం. ఒక 25-30 మంది ఎన్జిఓస్లో పనిచేశాం. ఈ కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల వల్ల మేము ఇటు బీజీ అయిపోవడం చేయలేకపోయాము. నేను ఒకటే చెప్తున్నాను మీకు, నా వంతు సహకారం ఏ విధంగా కావాలి ఖచ్చితంగా సహకారం అందించి మీలో ఒక సభ్యునిగా ఉండి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పెట్టి నమస్కారం. ఇంకో విషయము, ఓల్డేజ్ హోమ్ మన రాంపూర్ గ్రామంలో ఓల్డేజ్ హోమ్ చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. దానికి స్టాఫ్ను కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. మా సొంత విలేజ్, నేను అక్కడ చైర్మన్, సార్ ద్వారా ఇవాళ DCMA చైర్మన్ అవ్వడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చినా ఓల్డేజ్ హోమ్లో మనం ప్లాన్ చేద్దాం. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతో మాట్లాడదాం, మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మాట్లాడదాం. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. దాన్ని కూడా మనం టేక్ అవుట్ చేసుకొని మనం అందరం కలిసి దాన్ని కూడా అక్కడ అవసరాన్ని బట్టి మనము ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారం అందిద్దామని తెలియదు. మాకు మేము ప్రతి నెల 500 నుంచి 10,000 రూపాయల దాకా మెంబర్షిప్ తీసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్ ద్వారా మాత్రమే ఒక చక్కటి పాటతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, మరి ఒకే చరణంతో కార్యక్రమంలో ఒక పాటతో శిల్పలింగం గారిని పాడవలసింది. సేవా కార్యక్రమంలో ఎందరో కనబడేవాళ్ళు మనకు ముందుంటారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తూ ఆ చల్లని సముద్ర గర్భం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ
సముద్రగర్భం భూగోళం పుట్టుక కోసం రాడిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాడిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అన్నార్తులు అనాథరుండరి ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్తులు అనాథరుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదురకములలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో హిందూ యువత స్వచ్ఛంద సర్వీసెస్ సేవా సంస్థ ఉపాధ్యక్షులుగా ఉన్న సాయిబాబా ఇక్కడికి వచ్చేసిన సేవా భావనతో ఇంత మంచి ఆర్గనైజేషన్లో పాల్గొన్న వాలంటీర్స్, నాతో వచ్చిన రత్నాకర్ గారు, కేశవ్ గారు, తారసింగ్ గారు, విక్కీ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు. నీ పేర్లని సాయిబాబా. సాయిబాబా అంటే సబ్కా అమ్మాలి ఈ సాయిబాబా అంటే ఆయనకు పూజించేవాళ్ళు, గుర్తించేవాళ్ళు అన్ని మతాల వాళ్ళు సాయిబాబా. అట్లనే నీ పేర్లని ఉన్నాయి. దాంతో సహా కోవిడ్లో కానీ డైలీ మీరు వేస్తున్న భోజనాలు, సేవా కార్యక్రమాలు చూస్తూ ఉంటే అన్ని మతాలు, హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రిస్టియానిటీ కానీ, జ్యూస్ కానీ ఒకటి ఉంది. ఏంటంటే మానవ సేవ, మానవ సేవ అంటే మనుషులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే. ఇప్పుడు లింగం గారు ఎక్కడున్న దేవుడు ఆయన మాటల్లో ఉంది. మీరు ఒక మాట చెప్పినారు, మనుషుల్లోనే దేవుడు ఉన్నారు. దేవుడు అన్ని చోట ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. దేవుడు డైరెక్ట్ వచ్చి సాయం చేసే బదులు ఒక మానవతోనే మనుషులతోనే సాయం చేస్తారు. ఆయనకి సాయం చేస్తారు. కాబట్టి మీరు మంచి కులము, మతము భేదం లేకుండా మన కోవిడ్లో దాదాపు 350 మందికి దానం చేసినారు. చాలా గ్రేట్ అది. అప్పుడు ఎట్లా ఉండే సీన్ అది.
ఇప్పుడు చెప్తే పిల్లలు ఎవరు నమ్మరు. ఆ జమాలో చూసిన వాళ్ళు ఉంటే నమ్ముతారు. మా దగ్గర కామారెడ్డిలో ఏఎస్ఐ నిజామాబాదే చనిపోయాడు. నలుగురు కొడుకులు ఉన్నారు. ఆయనకి శవం తీసుకుపోయేందుకు ఆయన వస్తలేదు పిల్లలు. వచ్చే మంచిగా ఉన్నారు, పైమాలు ఉన్నారు. అమ్మో నేను రానంటే నేను రాను కూడా. అక్కడ ముస్లిం పిల్లలు తీసుకుపోయి హిందూ మొత్తం సాంప్రదాయంగా ఆ కార్యక్రమం కొన్ని చోట ముస్లింస్ ఉన్న చోట నీసంటి సాయిబాబా హిందూ యువకులు పోయి అలాంటి కార్యక్రమాలు చేశారు. ఆడ మానవత్వం కనిపించింది కానీ మతం కనిపించలేదు. మానవతంలో ఈ మనిషిని కొన్ని దినాలు కొన్ని గంటలు ఉంటే వాసన వచ్చి ఉన్నదంతా ఏరియా ఖరాబ్ అవుతుంది. కాబట్టి కోరుకున్నా వస్తుంది. నేను నా పిఏ గంగాధర్ ఉన్నాడు. షబ్బీర్ ఫౌండేషన్తో 350 గ్యాస్ సిలిండర్స్ షబ్బీర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. ఫోన్ చేయగానే మా దగ్గర వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ ఆ పోగలే లేకుంటే ఆటో రిక్షా లేకుంటే వాళ్ళు వస్తే మేమే నా టీమే పోయి అక్కడ ఏ డాక్టర్ అమ్మా అంటే ఫలానా డాక్టర్కి ఫోన్ చేసి 95 పెట్టాలన్నా 98 ఎంత డిగ్రీలో ఆక్సిజన్ పెట్టాలి మేమే ఆక్సిజన్ డిగ్రీ పెట్టి వచ్చినాం. కానీ భర్తకు భార్య రాలే, బిడ్డలు రాలే, కోడలు రాలే, కొడుకు రాలే. ఆ దినాన్ని కూడా చూసినాం. మనం చూసినాం. కానీ రాబోయే తరానికి కొన్ని దినాల తర్వాత ఒక పని చెప్తే తాత కహానీ బోలే ఆపంటారు. అవుతుందా? మనం చూసిన పిల్లలు కాబట్టి మనకు నమ్మకం ఉంది. ఇప్పుడు 25 years తర్వాత మనం ఎవరు ఉన్నాము. కానీ అప్పుడు మన వాళ్ళు వచ్చి చెప్పి హైదరాబాద్ రమాల పుస్తకాల చదివి అడుగుతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా చేసేవాళ్ళు చేసిన నేను నా ఇసూజీ బండిలో డైలీ మెటీరియల్ వేసుకొని నాకు పాస్లు ఉండేవి. అక్కడ బేగం బజార్ నుంచి డైలీ 7 to 10 వరకు గవర్నమెంట్ ఓపెన్ చేసింది. నా గవర్నమెంట్ పాస్ ఉండే కాబట్టి నా బండ్లు పోవాలా, నా దారిలో సరుకు తెచ్చుకున్నాను. అన్ని నేనే వేసుకొని తీసుకొని పోతా ఉంటే 3-4 గ్రామాలకు ఒక సెంటర్ పెట్టి. ఎందుకంటే అప్పుడు అంతా కప్ప వేసుకున్నాను కదా. అప్పుడు ఆటో నడవాలి, మోటార్ సైకిల్ నడవాలి, కారు చుట్టాలకే బొంబాయి నుంచి వచ్చినా వాళ్ళకి రానియాలి. ఊళ్ళో వాళ్ళ అల్లుడు మరి కొడుకు ఊళ్ళో తండ్రి దగ్గర రానియాలి. 10 రోజులు మాకు వస్తుంది, మా ఊళ్ళో రానియం అని పెట్టిరు పంచ. అలాంటి టైంలో వేసుకొని పోతామంటే నా గ్రాండ్ సన్ 7 years ఉండేది. వాడు నాకంటే ముందు వచ్చి బండ ఎక్కిపోతుంది. నేను ఎక్కడ పోయి బండ పోతామంటే మా మిస్సెస్ అన్నది, నీవు నాకు ఏజ్ అయింది పర్వాలేదు, దునియా ప్రపంచం చూసుకున్నా మనం పోతే పర్వాలేదు, నీకు వారిసుడు వాడు ఒకడే ఉన్నాడు, వారికి తీసుకుని ఎందుకు తిరుగుతున్నాను అని. రాగానే మా భార్య చెప్తుండే, अरे तुम्हारा एज होगा मेरा एज होगा, जाने का दिन आया पर चले जाएंगे, वो मासूम बच्चे को लेके जा रहे थे और इधर नहीं रखो. अरे फोटो सुने हमारे ఆ ఫోటో కూడా చూపి ఇలా షేర్ బాబాయ్ నా మనము నా గ్రాండ్ సార్ నర్సెస్ కోవిడ్ వారియర్ అందరికీ ఫస్ట్ కామారెడ్డిలో మున్సిపాలిటీలో పనిచేసిన లేబర్స్ మోరీలు సాఫ్ చేయాలా, అలాంటి లేబర్స్ 400 లేబర్స్ స్టార్ట్ చేశారు. అట్లా 51 లక్షల రూపాయల సరుకు అన్ని గ్రామాల్లో పబ్లిక్ కాదు, ఓన్లీ వారియర్ ఆఫ్ గ్రామ పంచాయత్ మున్సిపాలిటీలో పనిచేసే క్లీనింగ్ లేబర్ కానీ, నర్సెస్, ఆశా వర్కర్స్, హాస్పిటల్ సిబ్బంది ఎవరు ఈ భయపడి వర్క్ చేస్తున్నా అలాంటి వాళ్ళకు ఆ టైంలో 9-10 వస్తువులతో కిట్ తయారు చేసుకొని కిట్ పంపించినాం. ఎందుకు చేసినంటే నాకు ఎవరో అవకాశం వచ్చిన డబ్బులు వస్తున్నాయి, మరి అవకాశం వస్తా రావాలి కదా. చలో हमको भी अल्लाह भगवान ईश्वर एक चांस दिया, बस जाके पब्लिक का खिदमत करेंगे, बांट के आएंगे. చాలా మంది డబ్బులు ఉన్నాయి, జేబుండదు వాళ్ళకి. మనకు డబ్బులు ఎక్కువనా తక్కువనా జేబుండేది పరిస్థితి అన్నాడు. మనం కోటిషన్లో పుట్టినమ్మా, మనం కూడా మిడిల్ క్లాస్ పుట్టాం. ఇలా దేవుడు మనకు అన్ని విధంగా ఇచ్చాడు, రాజకీయంగా ఆర్థికంగా అన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కొద్దిగానే మనం ఇవ్వకుండా ఏమవుతుంది,
ఒక एग्जांपल हिंदी आती ना बौली है, बौली में पानी है, पानी डेली निकालें तो ढोल से पानी साफ रहता और पानी आते रहता। पानी नहीं निकाले 10-15 दिन के बाद क्या होता, कीड़े आ गए, పురుగులు వచ్చేస్తాయి, ఇక నీళ్ళు తాగలే ఉంది। కానీ डेली తీస్తా वो झर्रे के साथ पानी भगवान ऊपर से नीचे से देते रहते आते रहते। वैसे ही इस्लाम हर मजहब में बोल रहा हूँ, अल्लाह मेरी राह में खर्च करो, నా మీద నువ్వు పెట్టుకొని మానవతానికి సేవ చేయి, వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టు, నేను నీకు ఇస్తా, ఆ నమ్మకం కావాలి। ఆ నమ్మకం ఇంట్రెస్ట్ బాగా చేస్తున్నారు, నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపు। నువ్వు అడిగిన దానికి అది ఎలా, ఎందుకంటే ఇది అర్బన్లో లేదు, నీ బిల్డింగ్ రూరల్లో ఉన్నది, మరి అర్బన్ రూరల్ జగడ అంతా మా అక్కన మాతన్న ఇద్దరు సలహాదారులు ఏం చేయాలో చూసి పాఠశాలకు ముఖ్య అతిథి ఎవరున్నారు, అక్కన మాదనే కదా నడిపించే, ఇక నాకు నడిపించేటప్పుడు వీళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎవరికి చెప్తే వారికి ఇస్తుందా అంటేనే ఒకసారి ఆలోచన చేయండి। 2 మినిట్ కోసం అక్కన మాతన ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ భూమిలో, ఈ లోకంలో శ్రీరామచంద్రుడికి కళలో వచ్చి నేను చూసినా అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని అప్పుడు తానేషా అనే కళలో వచ్చి, అదేవో తానేషా రాజు గారు, నా భక్తుడు రామ్దాస్ మన భద్రాచలంలో తహసీల్దార్గా నీ గవర్నమెంట్ క్యాష్ను తహసీల్ వసూలు చేసిన పైసలు జమాబందీలో చేసి మందిర్ కట్టిండు, జైల్లో ఉన్నాడు, జైలు నుంచి వదిలేసి నా భక్తులకి వదిలేసే అని ఆయన ఇమ్మీడియట్లీ అది ఆ రాత్రికి ఆయన నగరాల్లో చూసి పొద్దుగాలనే ఆదేశాలు ఇచ్చి రామదాస్కు వదిలేసి ఇంకా డబ్బులు ఇచ్చి ఇవాళ భద్రాచలంలో టెంపుల్ అంత పెద్దగా ఉన్నదంటే దాని విషయంలో ఒకసారి ఆలోచన ఓడిపోయి ముస్లిం మతానికి చెందిన రాజు ఆయన కళ్ళలో వచ్చినట్టు తానేషా కళ, ఆయనకి ఇద్దరు అడ్వైజర్స్ ఎవరు, అక్కడ మాట్లాడారు। అట్లనే మరి ఆ టెంపుల్ అయిన తర్వాత ఆ జమానా నుంచి ఇప్పటి వరకు తానేషా ఈ మొఘల్ డైనాసిటీ తర్వాత ఈ మొఘల్స్ కంటే ముందు కుతుబ్ షా డైనాసిటీ, తర్వాత కొద్ది దినాలు ఔరంగజేబ్ డైనాసిటీ, తర్వాత నిజాం ఆసిఫ్ జా డైనాసిటీ వచ్చింది। అయితే ఆ డైనాసిటీ నుంచి 500 ఇయర్స్ నుంచి ఫస్ట్ కళ్యాణం జరిగేటప్పుడు పట్టు వస్త్రాలతో సహా అదే పాలతో అభిషేకం చేసిన తర్వాత బంగారం తీస్తారు కదా, అది ఫస్ట్ తానేషా నుంచి వేసిన అది డైమండ్ అండ్ గోల్డ్ నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ కూడా నా దగ్గర ఉంది, ఫోటోలో చూపిస్తా। నాకు అక్కడ అర్చకులు 20 మంది అర్చకులు ఉన్నారు, నేను పోయిన బలరాం గారు, ఉత్తమ్ రెడ్డి గారు అందరూ పోయినాం। వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఒక దాని ద్వారా ఇచ్చారు, నాకు ఒకటి సీఎం పిఎం వచ్చే ద్వారా నాకు ఒక్కరికి ఇచ్చారు, పరిశానైనా స్పెషల్ దర్శనం నాకే। 28 మంది అర్చకులు ఒకటేసారి పూజలు చేస్తే ఈ వైబ్రేషన్ ల్యాండ్ అంతా ఇట్లా వైబ్రేషన్ అయింది, उनकी आवाज పవర్ఫుల్ आवाज में मेरे को लेके తర్వాత జస్ట్ కళ్యాణం అప్పుడే అది లైబ్రరీ ఓపెన్ చేస్తారు, మన మ్యూజియం, కానీ ఆ మ్యూజియంలో నా గురించి ఓపెన్ చేసి నేను అడిగిన బలరాం నాయక్ వచ్చిండు, ఈ అమ్మ నేను సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఉన్నప్పుడు కూడా నాకు జైలు సభ్యులు నీకేంది స్పెషల్ చేసారు, ఇది వస్తువులు ఉన్నాయి, అది బంగారు నగలు ఆభరణాలు ఇవన్నీ కూడా తానేషా ఇచ్చినాయి। ఇంకా అదే 500 సంవత్సరాల నుంచి సిస్టమ్ నడుస్తుంది। దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెకండ్ ఫస్ట్ తానేషా అదే కంటిన్యూషన్, ఇది సెక్యులరిజం, ये इंडिया का सेकुलरिज्म। लेकिन जो बाहर दूसरा था आप सुनते ना सर,
ఇది తానశా పోటీ కూడా బంగారం అజర లక్ష్మణ మొత్తం తానశా और एक गुजारिश है साहब आप దేవుడు పంపించిన మనిషి మీరే సార్ మీరు చెప్పిన వ్యాఖ్యమే ఆ దేవుడు పంపించింది మీ రూపంలో మాకు పంపించిండు మీరే మాకు అండగా నిలబడి మా ఫంక్షన్ ఆదుకోవాలి. నేను అడిగిన ఎవరైనా చెప్పింది అన్న సార్ గవర్నమెంట్ నుంచి మీ యూత్ ప్రోగ్రామ్ వచ్చినాక మేమంతా అర్చకులు ఒక మీటింగ్ కూర్చున్నాం. ఒక ముస్లిం మతానికి చెందిన వ్యక్తి మన తానాషా తర్వాత అఫీషియల్గా ఒక హోదాలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా మొదటిసారి వస్తున్నారు కాబట్టి మనము యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ స్టేట్ ఎట్లా ఇస్తారో అట్లా చేయాలని ఆయన అడిగిండు అడుగు చదువు నాకెందుకు వెళ్ళి నీకెందుకు బలరాం నాయక్ గారు మేము కూర్చా ఆయన ఎందుకు ఆయన కేంద్ర మంత్రిగా వచ్చినప్పుడు కూడా మీరు ఇవ్వలేదట కదంటే సార్ అందరికి అదృష్టం కావాలా మాకెందుకు దేవుడు అది వచ్చింది కళలో షబ్బీర్ అలీ వస్తున్నాడు తానాషా తర్వాత రెండో వ్యక్తి మీరు చేయండి ఏదో మా మనసులో వచ్చింది ఎవరు గవర్నమెంట్ వచ్చింది కాదు మాకేమైనా ఆర్డర్స్ రాలే మేమేమో 28 మంది వాళ్ళు ఆ కంఠంతో పాడుతూ ఉంటే నిజంగా లైన్ వైబ్రేషన్ అయింది. వాళ్ళ ట్యూన్ ఎక్కడన్నా ఉంటే నేను గుర్తుపట్టేస్తా. అరే తిరుపతి वाले है या नहीं तो भद्राचलम के है कि कहाँ की वो श्लोक पढ़ने में मालूम हो जाता. అలా సౌండ్ సిస్టంతో మనం గుర్తుపట్టుకుంటాం. మన ఊర్లో కొత్త అది టెంపుల్ చేస్తూ ఉంటే బట్ ఏమన్నా ఇది భద్రాచలం కనిపిస్తుంది అడగరా మన సార్ ఎక్కడో వస్తే భద్రాచలం అయితే నచ్చిన సార్ నేను కూడా ఉన్నా మీకు అప్పుడు స్వాగతం చేసినప్పుడు మీకు కరెక్ట్ గుర్తుపట్టాను సార్ మేము భద్రాచలం వాకి పండితు ఇంకా పढ़ने का अंदाज है तो एनीहाउ మా సాయిబాబా నీకు అష్యూరెన్స్ చూస్తున్నా వాలంటీర్స్ కూడా చెప్తున్నా మీరు ముందుకు పోండి అన్ని విధంగా. ఎందుకంటే మనకు దేవునికి కూడా నచ్చది మనం బాగా పబ్లిసిటీ చేసుకుంటే ఈ హక్కు ఇస్తే ఈ హక్కునే మనం ఇది ఇచ్చింది నీకు గుర్తు కాకుండా అట్లా సేవ చేయాలి. మీరు మీ సేవకు పూర్తి మద్దతు ఉంటుంది. ఒక వారం తర్వాత నువ్వు వచ్చి మా నాయకులతో వెలువడి ఏ రూపంలో కలెక్టర్తో మాట్లాడి నా దగ్గర ఉన్న ఫండ్స్ కానీ రేవంత్ రెడ్డి గారి ఉన్న ఫండ్స్ కానీ లైబ్రరీ రూపంలో కానీ ఎడ్యుకేషన్ రూపంలో కానీ ఏమైనా ఇచ్చేదాన్ని ట్రైనింగ్ ఇచ్చేదాన్ని కానీ సెంటర్గా మేము ఏ రూపంలో మీకు సాయం చేస్తారో పెద్ద ఎత్తున చేస్తాం. దాంతో సహా కానీ అలాంటి ఏదైనా ఉంటే ఎనీ టైం మీరు అడగండి. మా దగ్గర టెలిఫోన్ నెంబర్ ఇస్తే అలానే పైసల్లో గూగుల్లోనే వేసేస్తాం. అందువరకు పబ్లిసిటీ కూడా చేయాలి చెప్తూ ఇంటి మంచి కార్యక్రమాల్లో మా కేశవేను రత్నాకర్ గారు తీసుకొచ్చినందుకు వాళ్లకు నీకు అక్కడ మంచి లింగం గారు మంచి పాట పాడినందుకు పేరు అందరికి ధన్యవాదాలు. రూపొందించుకోవడానికి చక్కటి మాటలు రత్నాకరణని మాకు అందించున్నారన్న మాట అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తులు ఈ రోజు మాకు భరోసా ఇచ్చారు అనే దానికి మేము సంతోషంగా మా కార్యవర్గం మా యువత బృందం అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేద్దాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు సమాజం చాలా వికరిస్తుంది. ఎందుకంటే నేను ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నా వృత్తిని కూడా 6 సంవత్సరాలుగా పక్కన పెట్టి కేవలం సమాజ సేవే లక్ష్యంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నారు. నాతో పాటు నా సహచర బృందం అందరూ కూడా వాళ్ళ జాబ్ని చేసుకుంటూ సమయాన్ని ఈ సంస్థ కోసం కేటాయిస్తున్నారు అన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ మా బొద్దుల ప్రసాద్ సార్ మేము అడగగానే ప్రతి సంవత్సరం 12 అనాథాశ్రమాల ముందుకు వచ్చి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మా అధ్యక్షులు వారు సార్ ప్రసాద్ సార్ ఒకసారి నిలబడండి సార్. పటేవా శ్రీనివాస్ సార్, క్రాంతి అన్న, పంచరెడ్డి లక్ష్మణ్ సార్, ధారం గంగాధర్ సార్, ఇలా మా సహచర బృందం రాజు గౌడ్ సాబ్, దర్శనబ్ రాజు, శేఖర్, ఇలా సాయి తేజ, వినయ్, ఇలా చెప్పుకున్నపోతే చాలా మంది ఉన్నారు. సో ఒక వ్యవస్థాపకుడిగా నాతో పాటు వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళందరి పేర్లు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మరొకసారి నా టీం అందరికి కూడా మనందరికి ఒక సక్సెస్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ డేట్ ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ డేట్ నుంచి మన సక్సెస్ మొదలవుతుంది.
నిజామాబాద్ జిల్లా ఇందూరు యువత మనశ్శాంతి కోవెల ఆశ్రమం ప్రతి జిల్లాకి ఒక దిక్సూచిగా ఉండాలి. అలా సక్సెస్ గా మనం ఈ సేవల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి మీ అందరికీ కూడా మరొకసారి కోరుకుంటూ భారత గంగాధర్ గారిని, పంచరెడ్డి లక్ష్మణ్ గారిని, అలాగే బొద్దుల ప్రసాద్ గారిని, లక్కపల్లి సంజీవ్ గారిని, పటేవర్ శ్రీనివాస్ గారిని, హనుమంత్ గారిని, క్రాంతి చేస్తున్నా 150 గాజులు వేసుకుని చేతికి బ్లడ్ క్లాట్ అయిపోయింది మొత్తం కూడా. ఆమెను రెడీ చేసినాం. కొడతారు, ముఖం మీద ఉమ్మేస్తారు, తంతా ఉంటారు, రాళ్ళతో కొడతా ఉంటారు. సో అవన్నీ కూడా ఓర్చుకుంటూ మనం ఈ విధంగా చేస్తాం. ఇట్లా ఇక కాలు ఇందాక చెప్తాను, అంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది. డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ అంతా ఉంటారు సార్. లీగల్ గానే మనం ఏది చేసినా త్రూ లీగల్ గానే మనం వెళ్తాం. సో ఈ విధంగా వెళ్తాం. ఆర్మూర్ చర్చి మేడం ఒక ముస్లిం అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంది అని మాకు కాల్ సాయిబాబు లాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలి మరి వారి మాట వాస్తవ రూపంలో తీసుకువెళ్తున్నాము అనేసి అనుకుంటూ మీరందరూ కూడా వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మన లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఎన్నో రోజుల నుంచి కళ ఏదైతే కంటున్నామో, ఇందూరు యువత మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి. రోడ్ల మీద ఉన్నటువంటి విధి వంచితులు, అనాథలు, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కూడు గుడ్డ ఆవాసాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక సంకల్పంతో మనం ఇన్ని రోజులు మన ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాము. మరికొన్ని రోజుల్లో దానికి ఒక చక్కటి ఆవిష్కృతాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము అనేసి తెలియచేస్తూ, దానికోసం అహర్నిశలు కూడా మనం అందరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీ సహకారం, మీ ప్రోత్సాహం, మీ ఆదరణ ఎప్పుడూ సంస్థకి ఇలాగనే అందిస్తే మా ఒంటిలో ఓపిక ఉన్నన్ని రోజులు ఈ కార్యక్రమాల్ని బాధ్యతగా భుజాల మీద మోసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడానికి మేము ఎప్పుడూ కూడా సంస్థ తరఫున కృషి చేస్తామనేసి కార్యవర్గానికి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొక్కసారి వినమ్రంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాలన్నిటికీ రావాలి. మనశ్శాంతి కోవెల నిర్మాణం దాకా మనం అందరం కూడా కృషి చేయాలి అనేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.